దయచేసి మన యువసేన ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అరే యువసేన యువసేన. రాజకీయాల్లోనే మీ వెనుకాల మేము ఉంటాం. స్వశక్తి ఫౌండేషన్ చైర్మన్ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ అందరు నిశ్శబ్దంగా ఉండండి. ఒక్కసారి సర్వాయి పాపన్నకు మనం గౌరవం ఇచ్చి అందరు నిలబడి సర్వాయి పాపన్నకు మన కులం కోసం ఇంతగానం చేసింది కాబట్టి సర్వాయి పాపన్నకు ఒక్కసారి నివాళులు అర్పిద్దాం చప్పట్లతో. జై సర్దార్ సర్వాయి పాపన్నకి, సర్దార్ సర్వాయి పాపన్నకి, జై జై కౌండిన్య, రేణుకా మాతాకి, రేణుకా మాతాకి. గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత. గెలవడం జరిగింది. అతి శక్తివంతమైనటువంటి మొఘలు చక్రవర్తులను గెలిచి 7 నెలలు పాలించడం జరిగింది. మన యొక్క జాతిని కులాన్ని తక్కువ చేసిన వారిని ఎవరిని కూడా ఇక ముందు విడిచిపెట్టేది లేనే లేదు. గౌడన్నలు అందరూ కూడా ఒకప్పుడు శక్తివంతంగా ఉన్నటువంటి మనని ఈరోజు కుల వృత్తిని లేకుండా సమూలంగా లేకుండా చేసేటువంటి పరిణామం జరుగుతున్న ఈరోజు. ఒకప్పుడు గౌడు చెట్టు గీసేవాడు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దానికి చరిత్రలో నిజామాబాద్ జిల్లాలోనే తాళరాంపూర్ ఒక చరిత్రగా నిలిచిపోయింది. అలాగే అంటే ఒక్కడిగా ఉంటేనే సాధ్యమవుతుంది
ముఖ్య కౌండిన్యాల సమావేశానికి ఇంత ఆర్భాటంగా ముందుకు సాగుతున్న మన జిల్లా యువజన సంఘ సభ్యులందరికీ పేరు పేరున నా అభినందనలు. ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పేరు పేరున అందరికీ నాకు నమస్కారాలు. ముఖ్యంగా నా గౌడ సోదరులు, గౌడ కుటుంబ సభ్యులు, మరి మన ఒక బలగ సభ్యులు, మన బలగం మరి ఇంత పిలవగానే ఇంత పెద్ద వచ్చినటువంటి మన గౌడ ముద్దు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు సర్దార్ పాపన్న జయంతి సందర్భంగా ఇక్కడ మనం సమావేశం జరుపుకున్నాం. 375 సంవత్సరాల జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. సర్దార్ పాపన్న జయంతి జరుపుకుంటున్నాం కరెక్టే, కానీ ఆయన వారసులను గొప్ప చెప్పుకుంటున్నాం. గుండెలనే చేసుకుని వారసత్వ నాయకులు ఒక్కటి కూడా లేకుండా అవుతుంది, మనకు ఐక్యత లేకుండా అవుతున్నది. మరి ఈ రోజు యువకులను ఆదర్శంగా తీసుకొని ఆయనలో ఒక 1% పౌరుషం మనలో ఉండాలని వేడుకుంటున్న మన గౌడ సోదరులందరూ. ఈరోజు గౌడ్ అంటే కింగ్ మేకర్. ఇప్పటిదాకా మనం అందరం ప్రతి ఊర్లో కింగ్ మేకర్ పాత్ర పోషించాం. ఒక వార్డు మెంబర్కి వెళ్ళాలన్నా, ఒక సర్పంచ్కి వెళ్ళాలన్నా, ఒక ఎంపీటీసీకి వెళ్ళాలన్నా, మన సహాయం లేనిది ఒక ఎమ్మెల్యేకి వెళ్ళాలన్నా మన పాత్ర లేని ఏ నాయకుడు ముందరికి పోలేడు. ఇది నిజం. మరి ఎన్ని సంవత్సరాలు మన కింగ్ మేకర్గా ఉంటాం, మనమే కింగ్లో ఎందుకు కావద్దు? ఇప్పుడు మొదలైంది. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం మన మీద ఉంది. వార్డు మెంబర్ నుంచి పడితే జడ్పీ చైర్మన్ దాకా ప్రతి ఒక్కరు మన పాత్ర ఉండాలా. ప్రతి ఊళ్ళో మన గౌరవ ముద్ద బిడ్డ రాజకీయంగా ఎదగాల, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే రాజకీయంగా మనం చాలా వెనుకబడుతున్నాం. పెద్దలు ఉన్నారు, పెద్దల సాయంతో, పెద్దల అండదండలతో, మన ఆశీర్వాదాలతో మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి గౌడ్లని వేధిస్తాం. ఒక గౌడ్ అంటేనే ఒక న్యూస్ పేపర్, ఒక టీవీ నైన్ కంటే ఎక్కువ పవర్ఫుల్. మనం చెట్లలో మనం ఉంటే ఊరు ముచ్చట్లన్నీ ఫస్ట్ తెలిసేది మన గౌడ్కే. ఏ పేపర్ చదవాల్సిన అవసరం లేదు, ప్రతి ముచ్చట మన దగ్గర ఉంటుంది. అన్ని కులాలని వరుస పెట్టే కులం ఏదైనా అంటే మన గౌడ సోదరులే. ప్రతి ఒక్కరిని అన్న, తమ్ముడు, సాయి, పాప అంటారు తప్ప ఒక్కరిని కూడా మనము వరుసతో ఉంటాం. కాబట్టి మన ఊరంతా మనం చుట్టాలి. ఊరంతా చుట్టాలి కానీ మనం ముందరికి వెళ్తలేం. ఇది గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా బీడీసీల ఆగడాలైతే విపరీతం ఉన్నాయి. మొన్న లాంఛనంగా అధికారికంగా బీడీసీలు రద్దు చేయాలని చెప్పేసి మన సిపి గారు, పత్రిక కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నది. కాబట్టి రానున్న రోజులలో బీడీసీలకు కప్పం కట్టడం అనేది ఉండదు. సర్దార్ పాపన్న 370 సంవత్సరాల కిందటే కప్పం కట్టద్దని పోరాటం చేయింది. 370 ప్రతి ఊర్లో మనము ప్రతి బీడీసీలకు లొంగి ఉంటున్నాం. మరి అది తిరుగుబాటు మన రాంపూర్లో మొదలైంది. దాన్ని కొనసాగించాలని మన గౌడ సోదరులకు చెప్తా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా కానీ మనందరం ఉండి నాయకులందరం పిలవగానే ఒక వేదిక మీదకి రావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఇట్లాంటి సమావేశాలను జరిపిన మన యువకులకు మీ అందరి తరఫున ప్రత్యేక వందనాలు చెప్తా ఉన్నాడు. ఈ యూనిట్ని ఇంకా కొనసాగించాలని కోరుతా ఉన్నాను. సర్దార్ పాపన్న ఆశయాలను కొనసాగించాలా, కులం కోసం పోరాడాలా, కుల అభిమానం ఉండాలా, కులం మీద దురాభిమానం ఉండదని వేడుకుంటున్నాను. ఎందుకంటే బయట చూస్తా ఉన్నాం, మన ఇక్కడ ఉంటారు భయ్, మన ఒకరికొకరు ఎవరు, మన అట్లా పోటీ ఉంటుంది. ఆ మాట బంద్ చేద్దాం దయచేసి. గవర్నమెంట్ అంటే మారుపోగల, అది మనం నిజామాబాద్ జిల్లాలో ఏది పెట్టినా ఆరుమూరే ప్రాంతం తీరో ఆరుమూరు నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్ద సభ పెట్టినాం, అప్పటి నుంచి ఇప్పటిదాకా పెట్టలేదు. తీసుకోను 20 సంవత్సరాలు అయిందండి అమెరికా వెళ్ళి, తెలుగు సరిగ్గా మాట్లాడడం వస్తలేదు కానీ ట్రై చేస్తా. సో నా కొడుకు అమెరికాలో పుట్టిండు 12 సంవత్సరాల వాడికి. సో వాడికి ఏంటంటే అమెరికాలో పుట్టిన వాళ్ళకి లేదు మన హిందుత్వం ఏంది, మన గౌడ కులం ఏంది,
అసలు మన అస్తిత్వాలు ఏంటి, మూలాలు ఏంటి, అసలు మనం ఎక్కడికి వచ్చినా కళ్ళు తీసుకున్నట్టు మనం ఏం చేస్తుంటే మన పూర్వీకులు పాపన్న గారి గురించి వాడికి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అరే మన రాజుగా మన వీరుడు ఒక రాబిన్ హుడ్ లాంటి గిరిజనులని బహుజనులని వీళ్ళందరినీ సైన్యంలాగా వేసి గోల్కొండను కొట్టాడు. రాజులు అంటే సైన్యం ఉంటుంది, సైనికులు ఉంటారు, పోరాడు వేరు. కానీ ఎవరికి ఏం రాగోళ్ళని తీసుకొచ్చి సైన్యం చేసి కొట్టుడు అంటే మామూలు విషయం కాదు. సో అట్లాంటి వీరుడు వాళ్ళ సర్దార్ సర్వాయి పాపంగా. సో అట్లాంటి బిడ్డరావు అనేది మనం ఎదుగుదామంటే 100 మంది మనతో తీసుకొని పోవాలా, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటాను నేను. అయితే దాంతోపాటు తెలంగాణలో ఏడున్నా కానీ మనలోనే ఉంటారు, మన గౌడు ముందు బిడ్డలే ఉంటారు, మన సర్దార్ సర్వాయి పాపంగానే ఉంటాడు ఎక్కడైనా కానీ, ఏడ చూసినా కానీ. అన్నాక ఒక 2 months వెకేషన్ కొని వచ్చినాము ఇక్కడికి. వచ్చినాక మన కరీంనగర్ మళ్ళీ ఇంకొక విగ్రహం వచ్చింది, అది కూడా అట్లనే ఉంటుంది. అది కూడా కాదు కాబట్టి ఆయన కూడా శివాజీ మహారాజు. ఇక అట్లా 8 సిగ్నల్స్ దాటినాం. దాటిన తర్వాత అట్లా 3 విగ్రహాలు కనిపించాయి. 3 విగ్రహాలు కనిపించినాక నా కొడుకు ఏడన్నా ఏ డాడీ సర్వై పాపన్న గారు ఏదని అడుగుతున్నాడు. అంటే వాడికే ఆ ఆలోచన వచ్చింది, అడగాలి ఆయన చూడంగానే సర్దార్ సర్వాయి పాపన్న అని. ఎక్కడనో మహారాష్ట్రాల శివాజీ ఆయన రాజు, ఆయన బొమ్మలు తెచ్చి మనం ఇక్కడ పెడుతున్నాము. తెలంగాణ ముద్దు బిడ్డ వరంగల్లో పుట్టిన ముద్దు బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు ఎందుకు పెడతలేం మనం? ఇక్కడ మనోళ్ళే కదా, మనదే కదా తెలంగాణ. ఇవాళ కులగణన అయింది. 57% తెలంగాణలో బీసీస్, ఎస్సీ, ఎస్టీస్ కలిపి. సో నంబర్ తప్పు కావచ్చు, బట్ దగ్గర అంతే ఉంటుంది. మనము గెలుస్తాము, మనము డెవలప్ చేసుకోవాలి. నా దగ్గరకు వచ్చి యూత్ శ్రీనివాస్ అన్న వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళందరినీ చూస్తే ఎంతో ముచ్చటేసింది. అంటే బయట అమెరికాలో మేము ఎన్ని పనులు చేసినా ఏం చేసినా రోజుకు 2 గంటలు ఖచ్చితంగా మనల గురించి, మన మూలాల గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఎందుకంటే మేము పోయేదే అక్కడికి పైసలు పంపిద్దామని, ఏదో రకంగా మన దగ్గర డెవలప్ చేసుకోవాలా, చేయాలా, ఇది చేయాలన్నట్టు, డెవలప్ చేయాలా, మనోళ్ళని ఎదిగిపియాలంటే ఏ పని చేయాలన్నా అమెరికా పోయినా ఏ దేశంకి పోయినా కానీ ఒక చిన్న సంతకంతో జీవితాలన్నీ మారిపోతాయి. అట్లాంటి సంతకం పవర్ ఎవరికి ఉంటుంది? నాయకులకే ఉంటుంది. సో మన ఆశయాలని మనం సాధించుకోవాలంటే మనం నాయకులుగా ఎదగాలి. మనం వల్ల కాకపోయినా మనోళ్ళని లేపాలి. అప్పుడే మనకు ఆ సంతకం చేసే అవకాశం వస్తుంది. నా కుల పెద్దలకు, వేదిక మీద ముందున్న నా గౌరవ సోదరులకు పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. చాలా అద్భుతమైన సమావేశం ఏర్పడేశారు మన సోదరులు. వాట్సాప్లో చూస్తుంటే నేను కూడా పోవాలనే ఆతృతతో కూడా ఫోన్ కాల్ రావడం జరిగింది. అంటే దీన్ని ఎవరు వచ్చి పిలవాలని, తొట్టు పెట్టి పిలవాలని సందర్భం అవసరం లేదు. నా కులం మీటింగ్ అంటే ప్రతి ఒక్కరు ఇట్లా పోవాలి, ఈ విధంగా సక్సెస్ చేయాలి, మన కులాన్ని కాపాడుకోవాలి. కులాన్ని కాపాడుకోవాలంటే మనం ఇప్పుడు సర్దార్ పాపన్నని యాడ్ చేసుకుంటున్నాం. సర్దార్ పాపన్న ఆశయాలు మనం ముందు వేసుకోవాలి. ఇప్పుడు మనము ఊర్లలో అనుభవిస్తున్న బాధలు పోవాలంటే సర్దార్ పాపన్న ఆశయాలు ఏమున్నాయి? అనగాని వర్గాలతో ఒక సైన్యాన్ని ఏర్పడేస్తున్నాడు. మనం ఉన్నత వర్గాలను నమ్ముకోవద్దు, అనగాని వర్గాలను నమ్ముకొని ఒక సైన్యాన్ని ఏర్పడేసుకుంటే మనకు రక్షణగా ఉంటారు. ఆ విధంగా మనం ముందుకోవాలి. సర్దార్ పాపన్న ఆశయాలతో మనం కూడా
అంతా పడితే రాబోయే కాలంలో మన పెద్దలు అన్నట్టు ఏ ఊళ్ళైనా కానీ సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా జెడ్పీటీస్ అయినా ఎమ్మెల్యే అయినా మన గౌడ బిడ్డ ఉన్నాడంటే కులాల సంఘాలకు కానీ పార్టీలకు అతీతంగా మన గౌడ బిడ్డకు సపోర్ట్ చేసి గెలిపించుకున్నప్పుడే మన కులం బలంగా కీలకమైన భూమి పోషించడానికి చాలా గర్వంగా ఉంది. ఆ బీసీ రిజర్వేషన్లో ముఖ్య పాత్ర వహిస్తున్నాడు. ఆ బీసీ రిజర్వేషన్ వస్తే ఫస్ట్ అవకాశం దొరికేది మనకే. ఆ నాయకత్వం ఉన్న మనకే ఉన్నాయి కాబట్టి మనం కొంత వ్యక్తిగతంగా కొంత మారాల. మనం అందరినీ గుడ్డిగా నమ్మద్దు. ఎవరిని నమ్మాలా, ఎవరు నమ్మకుండా కొత్త పద్ధతిని పోతే వచ్చే నాయకుడే 85% ఈ దేశ జనాభా 85% ఎందుకు గెలలేకపోతున్నామో ఎన్నడు రానున్నదో మన రాజ్యము ఎవరాపుతున్నాడో నిలుపునో 85% ఉన్నోళ్ళము ఎందుకు గెలలేకపోతున్నామో ఎన్నడు రానున్నదో మన రాజ్యము ఉదాహరణకు పై చదువుల కొరకు హైదరాబాద్ వెళ్ళి చదవాలనుకుంటే వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు. మరి అలాంటి వాళ్ళ కొరకు మనం ఏదైనా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళకు ఆర్థిక సాయం కానీ ఇతర అక్కడ ఉన్నదానికి అకామిడేషన్ మన గౌడ హాస్టల్ ఉంది. చాలా మంది మనం ఆ గౌడ హాస్టల్ని తక్కువ వినియోగించుకుంటా ఉన్నాం. ఇతరత్ర నల్గొండ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల వారు వినియోగించుకున్నాక మనం వినియోగించుకోలేదు. ఈరోజు గౌడ హాస్టల్ అధ్యక్షుడుగా మన ప్రాంతానికి చెందిన చక్రవర్తి గౌడ్ గారు ఉన్నారు. మరి ఆయన కూడా మనం ఈరోజు కలిసి మన విద్యార్థుల చదువుకు సంబంధించి అడుగుదాం, మనకు అవకాశం ఇవ్వాలని అడుగుదాం. ఆ విధంగా మన పిల్లల్ని చదువులో ముందుకు తీసుకెళ్దాం. చాలా ఎప్పుడైతే మనకు ఉపయోగపడే అంశాలు ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని మనం అన్నింటినీ వినియోగించుకొని ముందుకు పోతే రాబోయే రోజులలో మనం మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి అందరికీ అవకాశం టైం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రోగ్రాం దీన్ని ఇంతటితోనే ముగించకుండా మన యువకులకు కానీ వేదికలో ఉన్న పెద్దలకు కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళి నిరంతరం కొనసాగించాలని చెప్పేసి సవినయంగా కోరుకుంటూ, ఇందాక మాట్లాడుతూ అజయ్ గారు అమెరికాలో మన సంస్కృతి సాంప్రదాయాలను ఎలాంటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారో వారికి కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అమెరికాలో కూడా మీ ఆధ్వర్యంలో చేస్తూ మీ స్ఫూర్తిని ఇంకా ఇతర కంట్రీలకు, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి కంట్రీలకు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి యువకులకు అలాగే వేదిక మీద ఉన్న పెద్ద